1947 సంవత్సరంలో హిందూ మహాసముద్రంలో ఒక దిశ నుంచి గుర్తు తెలియని ఒక సంకేతం ప్రసారమైంది. దాని తరంగాలు అమెరికా, ఇంగ్లాండ్, భారత్ మరియు చైనా దేశాల్లో వినిపించాయి. అయితే అది ఒక డిస్ట్రెస్ సిగ్నల్. దీన్ని కేవలం అత్యంత ప్రమాదకర స్థితిలో చిక్కుకున్నప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సిగ్నల్స్ని ప్రసారం చేస్తారు. అయితే ఈ సిగ్నల్స్ని హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రాల జలాలపై ప్రయాణిస్తున్న ఓడల్లో ఉన్నవారు విన్నారు. ఈ డిస్ట్రెస్ సిగ్నల్ వస్తున్న ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నించి అటు దిశగా ఒక అన్వేషణ బృందాన్ని పంపించారు. సహాయం అవసరమైతే అసలు అదేంటి, వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి అవసరమైన సామాగ్రితో ఆ సెర్చ్ బృందం అటుగా ప్రయాణించింది. అయితే అక్కడికి చేరుకున్న ఆ సహాయ బృందం ఎంతో భయాందోళనకి గురైంది. మరి ఆ భయానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సహాయం చేయడానికి వెళ్ళిన వాళ్ళనే భయానికి గురి చేసే అంతగా అసలు అక్కడ ఏముంది? ఇది తెలియాలంటే మనం ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ ఓడకు సంబంధించి ఆనాడు జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ ఓడ ఇది 1918 సంవత్సరంలో నిర్మించబడింది. 1947 సంవత్సరంలో అది హిందూ మహాసముద్రంలో ఉన్నప్పుడు అత్యంత భయంకరమైన డిస్ట్రెస్ సిగ్నల్ ఆ ఓడ నుంచి ప్రసారమయ్యాయి. ఆ సమయంలో హిందూ మహాసముద్రం జలాల్లో ప్రయాణించే డచ్, అమెరికా, బ్రిటన్లకు చెందిన ఓడరేవుల్లోని రేడియోలకు మరియు ఇంకా మిగతా రేడియో కేంద్రాలకు ఈ డిస్ట్రెస్ సిగ్నల్ వినిపించింది. ఓడ కెప్టెన్లతో సహా మిగతా వారందరూ కూడా చనిపోయారని ఆ సిగ్నల్ యొక్క సారాంశం. చాట్ రూమ్లో మృతదేహాలు పడి ఉన్నాయని చెప్పిన కొద్దిసేపటికే నేను చనిపోతున్నాను అని మరొక సంకేతం అందింది. ఆ సంకేతం అందుకున్న ఓడల్లో ఒకటైన అమెరికాకు చెందిన సిల్వర్ స్టార్ అనే నౌక ఆ సమయంలో మలేషియా తీరంలో తిరుగుతుంది. ఆ నౌక మిగతా ఓడలతో సంప్రదించి ఆ సిగ్నల్ ప్రసారమైన చోటును గుర్తించింది. అది మలక్కా జలసంధి నుంచి వచ్చింది. సిల్వర్ స్టార్ రేడియో సిబ్బంది అంత ప్రయత్నించినా ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ నుంచి సమాధానం రాలేదు. ఇక వెంటనే సిల్వర్ స్టార్ నౌకను అటు దిశగా మళ్లించి ఆ నౌకలో ఉన్న వారికి సహాయం చేయడానికి వెళ్తున్న సంగతి మిగతా ఓడల సిబ్బందికి తెలియజేశారు. హిందూ మహాసముద్ర జలాల్లో ప్రయాణిస్తూ వెళ్లిన సిల్వర్ స్టార్ ఓడ కెప్టెన్కి సుదీర్ఘ దూరంలో ఇంజన్ పనిచేయకుండా కేవలం సముద్ర జలాల ప్రభావంతో ఊగిసలాడుతున్న ఒక ఓడ కనిపించింది. అలాంటి ఓడ నుంచి డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చి ఉంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా అందరూ మరణించారు అన్న విషయమే మిగతా ఓడల సిబ్బందికి ఎంతో భయాన్ని కలిగించింది. నిశ్శబ్దంతో నిండిపోయిన ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ నౌక స్టీరింగ్ వద్ద ఎవరూ లేరు. మనిషి అన్నవాడు ఒక్కడు కూడా లేడు. సాధారణంగా సముద్రంలో ఉన్న నౌక ఇంజన్ పాడై కదలేని స్థితిలో ఉండే ఓడ సిబ్బంది డెక్ మీద నిలబడి సహాయం కోసం చేతులు ఊపడం లేదా ఏదైనా సంకేతాన్ని ఆకాశం వైపు చూపించడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అవేం కనిపించలేదు. చీకట్లు కమ్ముకుంటున్నా కూడా ఆ ఓడలో ఇంకా దీపాలు వెలగలేదు. ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ ఓడను సమీపించగానే సిల్వర్ స్టార్ నౌక సిబ్బంది ప్రెజర్ విజిల్తో హారన్ మోగించారు. చాలా రకాల సంకేతాలు కూడా పంపించారు. కానీ ఆ ఓడ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. కెప్టెన్ తన సిబ్బందితో ఆ ఓడలోకి ప్రవేశించడానికి నిర్ణయించుకున్నాడు. అలాగే అక్కడ ఏం చూడాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని తన సిబ్బందికి ఆదేశాలు కూడా ఇచ్చాడు. అసలు మొన్న విన్న సిగ్నల్ ఆ ఓడ నుంచి వచ్చిందేనా? సందేహం వీడాలంటే ఆ ఓడలోకి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నారు. అలా డెక్ మీదికి చేరిన సిబ్బందికి అక్కడ చాలా మృత శవాలు కనిపించాయి. అయితే ఆ ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ సిబ్బంది అందరూ వెల్లగిల పడుకొని ఉన్నారు. చేతులు పైకెత్తి తమ మీద ఏదో పడిపోతుంది అన్నట్లుగా కనిపించారు. ఆకాశం నుంచి ఏదో ముప్పు మీద పడుతుందని భయంతో బిగుసుకుపోయినట్లు ఉన్న వాళ్ళ ముఖాలను సిల్వర్ స్టార్ కెప్టెన్ గమనించాడు. వారితో పాటు ఒక కుక్క కూడా ఉంది. అది కూడా నోరు తెరిచి ఆకాశం వైపు చూస్తూ గుర్రుమంటూ చూస్తున్నట్లుగా పడి ఉంది. అయితే మరణం అందరికీ సాధారణం. మొత్తం ఓడ సిబ్బంది ఏదో ప్రమాదం జరిగి మరణించి ఉంటే బాధాకరమే. అయినా జరిగిందేంటో అర్థం చేసుకునే వీలుంటుంది. ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ సిబ్బంది మొత్తం ఏదో ఆపద పైనుంచి వచ్చి పడిందనే స్థితిలో ఉండటంతో అటు అయోమయం, ఇటు భయం రెండు సిల్వర్ స్టార్ బృందం మదిలో ఏర్పడింది. లోపల మోసేకోడ్ పంపిన వ్యక్తి కూడా ఆ యంత్రంపై వాలిపోయి పడి ఉన్నాడు. అతని యొక్క వేలు మోసేకోడ్ యంత్రంపై అలాగే పెట్టి ఉంది. అంటే సిగ్నల్ పంపిస్తుండగానే అతను మరణించి ఉండాలి. అయితే అతని కళ్ళు మాత్రం మూసుకొని ఉన్నాయి. ఇంజన్ రూమ్ వైపు వెళ్ళి చూడగా మామూలుగా అయితే అక్కడ వేడిగా ఉండాలి. కానీ అక్కడ చాలా చల్లగా ఉంది. అక్కడ సిబ్బంది వెల్లకిల పడి ఉన్నారు. దాదాపు అందరూ నోరు తెరిచి అవాక్కైనట్లుగా పడి ఉన్నారు. ఓడ లోపల ఉన్న వారికి ఆకాశం కనిపించినప్పుడు వాళ్ళు కూడా అలా పై దిశగా చూస్తూ పడి ఉండడం సిల్వర్ స్టార్ సిబ్బందిని గందరగోళానికి గురి చేసింది. మొత్తానికి ఇంజిన్ ఆగిపోయి ఉండడం తప్పించి ఎస్ఎస్ ఓరాంగ్ మేదాన్ ఓడకు ఎలాంటి నష్టం కలగలేదు. అలా అని సిబ్బంది గాయపడ్డారా అంటే అదీ లేదు. అందరూ నిశ్చలంగా భయాందోళనలతో పడి ఉన్నారు తప్ప శరీరాలపై గాయాలు లేవు. అయితే ఆ మృత శరీరాలు కుళ్ళిపోవడం మొదలయ్యాయి.
కొద్ది గంటలకు మునిపే డిస్ట్రెస్ సిగ్నల్స్ని అందుకుని సిల్వర్ స్టార్ నౌక అక్కడికి వచ్చింది. అంత త్వరగా ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ సిబ్బంది మృతదేహాలు డీకంపోజ్ అయ్యే ఛాన్సే లేదు. పోనీ ఏదైనా ప్రమాదకరమైన వైరస్ సోకిందా అంటే ముట్టుకొని చూస్తే ఏదైనా ఆనవాళ్ళు దొరకొచ్చేమో కానీ ఆ వైరస్ తమకు సోకే ప్రమాదం ఉంది కనుక తాకడానికి ఎవ్వరు కూడా సాహసం చేయలేదు. చివరికి ఆ ఓడకు తాడు కట్టి లాక్కుపోవాలని నిర్ణయించుకున్నారు. వైద్య నిపుణులు తప్ప ఈ సిబ్బందికి ఏమైందో ఎవరూ చెప్పలేరు కనుక ఓడతో సహా తీసుకెళ్లాలని కెప్టెన్ నిర్ణయించాడు. అలాగే ఓడకు తాడు కట్టి లాగడం ప్రారంభించాక ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ కొంచెం కూడా కదలలేదు. నిజానికి సిల్వర్ స్టార్ ఓడ లాక్కు వెళ్లేంత బరువు ఓరాంగ్ మీదన్ ఓడలో లేదు. అయినా పూర్తి శక్తితో లాగడం ప్రారంభించాక ఒక్కసారిగా ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఏదో ఉందని అనుమానించిన సిబ్బంది తమ ఓడలోకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిన కాసేపటికే ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ ఓడ నుంచి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అలా జరిగిన వెంటనే ఓడ సముద్రంలోకి మునిగిపోయింది. ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ ఓడ ఆనవాళ్ళతో సహా ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీలు లేకుండా సముద్రంలో కలిసిపోయింది. సిల్వర్ స్టార్ ఓడ తిరిగి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో నోటి మాటగా చెప్పడం తప్ప వారి దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు చెప్పేదాన్ని విని నవ్వారు. కట్టుకథ బానే ఉందని అసహ్యం కూడా చేశారు. పైగా ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ అని ఒక ఓడ ఉందంటూ ఎక్కడా దాఖలాలు కూడా లేవు. మరి సిల్వర్ స్టార్ ఓడ సిబ్బంది అబద్ధాలు చెప్తున్నారని అనుకోవడానికి కూడా లేదు. అయితే ఆధారాలు లేవు గనక ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ ఓడ చట్టవిరుద్ధంగా తయారై తిరుగుతుందని ఒక అనుమానం కూడా కలిగింది. ఏ దేశం వద్ద కూడా దాని వివరాలు నమోదు కాలేదు. పొటాషియం సైనైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను చట్టవిరుద్ధంగా రవాణా చేసి ఉండొచ్చని ఊహించారు. అలా రవాణా చేస్తున్నప్పుడు రసాయన పదార్థాలు బయటికి కారడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా ఊహించారు. ఓడను లాగుతున్నప్పుడు ఆ రసాయనాలు కుదుపులకు గురై ఓడ పేలిపోయి ఉండొచ్చని చాలామంది అన్నారు. సరే, అలాగే జరిగిందని కథ ముగిద్దాం అనుకుంటే మరి ఎలాంటి భారీ పేలుల నుంచి సిల్వర్ స్టార్ సిబ్బంది ఇలా తప్పించుకున్నారు అనేది మరో అనుమానం. అయితే డిస్ట్రెస్ సిగ్నల్స్ని సిల్వర్ స్టార్ సిబ్బంది మాత్రమే అందుకోలేదు. ఇతర అంతర్జాతీయ నౌకలకు మరియు వాటికి సంబంధించిన రేడియోలకు కూడా మోర్స్ కోడ్ సిగ్నల్స్ అందాయి. అయితే అందరికీ అందిన మోర్స్ కోడ్ సిగ్నల్స్ ఒక్కటే. ఇక ఆ సంఘటన జరిగి 5 సంవత్సరాల తర్వాత యుఎస్ కోస్ట్ గార్డ్స్ ఒక పెద్ద పత్రికలో ఒక వ్యాసాన్ని కూడా ప్రచురించింది. 1947 నాటి ఘటన 2024లో కూడా చర్చకు వస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాలైనా ఆ ఓడకు ఏమైంది అంటే ఏమో తెలియదు వంటి సమాధానం తప్ప ఎలాంటి సమాధానం లేదు. మొత్తానికి అందరూ దాన్ని అంటే ఎస్ఎస్ ఓరాంగ్ మీదన్ ఓడను దెయ్యాల ఓడ అంటే గోస్ట్ షిప్గా పిలవడం మొదలుపెట్టారు. ఆధారాలు లేవు కాబట్టి దానిపై రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. మొత్తానికి ఈ ఓడ ఛేదించబడలేని కథగా ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది.